రాక్షసుడి వద్ద ఇంతకాలం ఉన్నటువంటి స్త్రీని రాజుగారు తెచ్చుకుని చక్కగా యథాప్రకారంగా ఏలుకుంటున్నారు. ఏమిటో అంటారు మనుషులు. అట్లా గనక అన్నట్టయితే సీతకి ఎంత బాధ కలగాలి. అందుకని భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు సీతని ఏ మాట అనే అవకాశం లేకుండా రాముడు సీతాదేవి అగ్నిలో ప్రవేశిస్తుంటే విన్నకున్నాడు. రాముడికి తెలుసు అగ్ని ప్రవేశం చేస్తే కూడా సీతని అగ్ని ఏమీ చెయ్యదు అని. కారణం, సీత పని మీద వెళ్ళినటువంటి హనుమ తోకకి పెట్టినటువంటి అగ్ని సీతాదేవి ప్రార్థనతో చల్లబడితే, సీత తనలో ప్రవేశిస్తే ఆ అగ్ని కాలుస్తుందా, వేడి కలిగిస్తుందా? కలిగించదు కదా. అందుకని ఎట్లాగూ సీత తల పువ్వు వాడకుండా అగ్నిలో నుండి బయటకు వస్తుంది అనేటటువంటి విశ్వాసం కలిగినటువంటి రాముడు, లక్ష్మణుడు, హనుమ, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ విన్నకున్నారు. అంతకన్నా మరొక కారణం కాదు. కానీ రాముడు సీతతో ముందరన్న మాటలు అది ఆలోచించాలి కదా. ఏమన్నాడు? ఇక నువ్వు స్వేచ్ఛాజీవివి, నిన్ను విడుదల చేశాను. అక్కడ సుగ్రీవుడు, విభీషణుడున్నాడు, సుగ్రీవుడున్నాడు, లక్ష్మణుడున్నాడు, నీ ఇష్టం, ఎవరి ఆశ్రయంలోనా ఉండొచ్చు అన్నాడు. ఈ మాటకు అర్థం, భర్త దగ్గర లేనటువంటి స్త్రీ లేక భర్త లేనటువంటి స్త్రీ ఎవరో ఒకరి ఆశ్రయంలో ఉండాలి కనుక ఆశ్రయంలో ఉండమని. కొడుకు ఆశ్రయంలో ఉందంటే కొడుకుతో కాపురం చేస్తుందని కనుక అనుకున్నట్టయితే అంతకన్నా మూర్ఖులు ప్రపంచంలో మరొకరు ఉండరు. అలా ఆశ్రయం అన్న అర్థమే తీసుకోవాలి తప్ప ఉమ్, వివాహ సంబంధం అనే అర్థం తీసుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు అని కొంతమంది విమర్శకులు చెప్పినటువంటి మాట నాకెందుకో సమంజసంగా అనిపించింది. ఈ మాట కూడా ఎందుకన్నాడు? ఈ మాట అనంగానే సీతాదేవి ఏమంది? ఒక పామరుడు నీచ స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడావంది. అంటే రాముడిని తక్కువేం చేయలే, నీచుడు అని అన్నట్టే అంది. రాముడు ఏమన్నాడు? దీపశిఖ కంటి రోగం కలిగినటువంటి వాడికి దీపశిఖలాగా నువ్వు నాకు కష్టం కలిగిస్తున్నావు అన్నాడు. దోషం కంటి రోగిదే గాని దీపశిఖది కాదు. ఎందుకు ఈ సంభాషణ ఇంతగా చెప్పాల్సి వచ్చింది? నేను కూడా మీకు మళ్ళీ దీన్ని రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మనకి బాగా అర్థం కావాలి. ఇది మన పిల్లలకి మనం చెప్పాలి. లేకపోయినట్టయితే రాముడి గురించి సీత గురించి అనేకమైనటువంటి అపార్థాలతో ఉంటారు మన పిల్లలు. ఏమని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోతులు, కొండముచ్చులు, రాక్షసులు. వీళ్ళ లక్షణం ఏమిటి? ఒకరు ఒకరి భర్త చనిపోతే ఆ స్త్రీ ఇంట్లో ఉన్నటువంటి వారికి భార్యగా వాలి కథ మనం చూసాం. తార ముందు వాలి భార్య, వాలి లేడనుకున్నప్పుడు సుగ్రీవుడు అండన చేరింది. సుగ్రీవుడు చనిపోయాక మళ్ళీ యథాప్రకారంగా పొరపాటు, సుగ్రీవుడు చనిపోవడం కాదు, సుగ్రీవుడు దేశంలోంచి వెళ్ళగొట్టబడిన తర్వాత యథాప్రకారంగా వాలికి భార్య. వాలి మళ్ళీ చనిపోయిన తర్వాత సుగ్రీవుడు ఆశ్రయంలోనే ఉంది. భార్య అని చెప్పచ్చో లేదో తెలియదు. సుగ్రీవుడు ఆదరణలో ఉంది. ఆదరణలో ఉన్నంత మాత్రాన భార్య అని చెప్తామా? కాదని చెప్పే ఆధారాలు కూడా లేవు. అవునని చెప్పడానికి ఆధారాలు లేవు. సరే, అవునో కాదో, మొత్తానికి ఒకరు చనిపోతే సోదరుడి యొక్క ఆదరణలో ఉండే లక్షణం ఉంది. ఇక రాక్షసులక కనపడిన స్త్రీనల్లా తెచ్చుకుని అనుభవించటం అన్నది వాళ్ళ జన్మ హక్కులాగా, వాళ్ళ జాతి లక్షణంగా వాళ్ళందరూ అంగీకరించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో లోకానికి దాంపత్య ధర్మంలో ఉన్న పవిత్రతని చాటి చెప్పి ఏకపత్ని వ్రతం
ఆ పాతివ్రత్యం అనే వాటిని లోకంలో వ్యాప్తి చెయ్యాలి అనుకున్నటువంటి శ్రీరాముడు వెంటనే ఎవరి పంచన 10 నెలల పైగా ఉన్నటువంటి దరిదాపుల్లో ఏడాది అయింది. 10 నెలలని ఎందుకంటామంటే బాధపడింది 10 నెలలు. ఆ తర్వాత హనుమ రావడం, సందేశం తీసుకెళ్లడం, యుద్ధం చేయడం ఇవన్నీ జరిగాయి గనక. అయినా అలా ఒక రాక్షసుడి దగ్గర ఉన్నటువంటి స్త్రీని మళ్ళీ భార్యగా స్వీకరించాడు అంటే పర్వాలేదులెండి చెప్పడం చెప్తారు. ఆచరణకు వచ్చేప్పటికి తేడానే ఉంటుంది అనుకునే ప్రమాదం ఉంది. వాళ్ళందరికీ స్త్రీకి పాతివ్రత్యం, పురుషుడికి ఏకపత్ని వ్రతం ప్రధానము అని చెప్పాలని రాముడు అనుకున్నాడు. అందుకోసం ఆ జాతుల్లో కూడా ఒక నీతిని, ఒక నియమాన్ని నిర్ధారణ చేసి చెప్పేటటువంటి ఉద్దేశంతో ఆ మాట అనడం. సీత కూడా దానికి తగినట్టుగా ప్రతిస్పందించటం. సీత పతివ్రత అనేటటువంటి సంగతి అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియడం జరిగింది. ఏ ఏకక్రియ వ్యర్థికరి కాదండి, అనేకాలు చేయొచ్చు. ఇటు సీత పవిత్రురాలు అని లోకానికి తెలియజెప్పడం, ఇక భవిష్యత్తులో ఎవరు సీత యొక్క పాతివ్రత్యాన్ని గురించి సందేహించే అవకాశం లేకుండా చేయడం, ఆ పైన వానరులకు రాక్షసులకు పాతివ్రత్యం యొక్క మాహాత్మ్యాన్ని తెలియచెప్పడం, ఇలా అనేకమైనటువంటి ప్రయోజనాలు ఇందులో మనకు కనపడతాయి. అంతేకాక సీత యొక్క గొప్పతనం, సీత ఎంత గొప్పదంటే అగ్ని కూడా సీతని ఏమీ చేయలేకపోయింది అనే సంగతి కూడా అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. కనుక సీత మహత్వాన్ని, పాతివ్రత్యాన్ని తెలియచె తెలియడం అన్నది తెలియచేయడం అన్నది ఈ అగ్ని పరీక్ష వల్ల మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే సీత పవిత్రురాలు అనేటటువంటి మాట అగ్నిదేవుడు తల పువ్వు వాడకుండా తెచ్చి రాముడి చేతిలో పెడుతూ అన్నాడో అప్పుడు అందరూ జయ జయధ్వానాలు చేశారు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఏమిటి అంటే సీతాదేవి రాజసభకి రాబోతూ ఉండగా రాముడు అందరూ మీద మీదకి ఎగిరెగిరి చూస్తున్నారు. వాళ్ళెవరికి సీత ఎవరో తెలియదు. ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడి, ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడి ఆవిడ్ని రక్షించడానికి వచ్చారు. ఎవరి కోసమైతే తాము ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడి వచ్చారో ఆ స్త్రీ ఎట్లా ఉంటుందో చూడాలని కుతూహలం ఉండొచ్చు కదా. అందువల్ల వాళ్ళు ఎగిరెగిరి చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సేనా నాయకులు, వానర సేనా నాయకులు కర్రలు పుచ్చుకుని, మన వాళ్ళు లాఠీల వాళ్ళు ఉంటారే అట్లా కర్రలు పుచ్చుకుని ఆపుతున్నారట. ఆపుతుంటే వాళ్ళెవరిని ఆ విధంగా చెయ్యవద్దని చెప్పి రాముడు చెప్తాడు. స్త్రీలకి రక్షణ అన్నది ఈ రకమైనటువంటి పనుల వల్ల కాదు, అంతఃపురాలలో దాచిపెట్టడం వల్ల కాదు, ముసుగులు వేసి మూల కూర్చోపెట్టడం కాదు, వారి యొక్క సౌశీల్యమే, సత్ప్రవర్తనే స్త్రీలకి రక్షణ కవచంగా ఉంటుంది, చూడనియండి అన్నాడు. పైగా రాజసభల్లోనూ పెళ్లిళ్ళు పేరంటాల్లోనూ యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు స్త్రీలు నలుగురిలోకి యథేచ్ఛగా రావచ్చు. మేలి ముసుగు వేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉండదు అని స్పష్టంగా చెప్పాడు. ఈ కట్టడులు ఏవైతే ఉన్నాయో ముసుగులేయడం మొదలైనవి ఇవి స్త్రీల యొక్క పాతివ్రత్యాన్ని రక్షించేవి కాదు. ఒక స్త్రీ యొక్క పాతివ్రత్యం రక్షించబడింది అంటే ఆవిడ యొక్క ప్రవర్తన వల్ల, సౌశీల్యం వల్ల మాత్రమే అని అర్థం చేసుకోవాలి. అయితే ఈ రాజ్యసభకి రావడానికన్నా ముందే హనుమతో తాను రావణ సంహారం చేశానని, రాజ్యసభకి రావాల్సిందని వార్త పంపిస్తాడు రాముడు. సరే బయలుదేరతానని. లేదు లేదు వెంట వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు, ఈ చక్కగా అభ్యంగన స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి నగలు ధరించి రమ్మని. లేదు, నేను ఇన్నాళ్ళు ఎలా ఉన్నానో ఆ రూపం రాముడికి చూపించవలసినటువంటి అవసరం ఉంది. నేను ఏ రకంగా మలినమైనటువంటి వస్త్రంతో, మలినమైనటువంటి ముఖంతో, ఏ వికాసం లేకుండా
ఉన్నానో అది రాముడికి తెలియాలి అని. కానీ వాళ్ళందరూ ఊరుకోలా. ఏమన్నారు? ప్రస్తుతం రాజు విభీషణుడు. విభీషణుడు ఆజ్ఞ ఇది. మీకు చక్కగా రాజోచితమైనటువంటి స్నానాధికాలన్నీ నిర్వర్తింపచేసి, రాజోచితమైనటువంటి వస్త్రాలు ధరింపచేసి, అలంకరణలు చేసి, కేశ సంస్కారం చేసి, ఇన్నాడు కేశ సంస్కారం లేదు ఆవిడికి, చేసి మిమ్మల్ని రాముల వారి దగ్గరికి పంపించమని చెప్పి విభీషణుల వారి ఆజ్ఞ కాదనడానికి వీల్లేదు. ఎప్పుడైతే రాజాజ్ఞ అన్నదో సీతాదేవి మాట్లాడలేదు. కారణం ఏమిటి? ఒకవేళ తాను కాదంటే ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఈవిడికి అలంకారాలు చేద్దాము, అభ్యంగన స్నానం చేయిద్దామని వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదని సుగ్రీవుడు వారిని శిక్షించే అవకాశం. సుగ్రీవుడు కాదు, పొరపాటు, విభీషణుడు. విభీషణుడు వాళ్ళని శిక్షించేటటువంటి అవకాశం ఉంది. తన కారణంగా వారు శిక్ష పొందడం సీతాదేవికి ఇష్టం లేదు. అంతేకాదండి, హనుమంతుడు ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇంతగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు భయపడుతున్నానంది కదా, ఇంతకాలం వాళ్ళు ఇలా భయపెట్టినటువంటి వీళ్ళందరినీ నేను శిక్షిస్తాను అన్న హనుమంతుడంటే వాళ్ళు రాజాజ్ఞ నిర్వర్తించారే తప్ప వాళ్ళకి నా మీద ప్రత్యేకంగా శత్రుత్వం ఎందుకు ఉంటుంది? అందువల్ల వాళ్ళని ఏమి అనవద్దు అంటుంది. ఇది సీత యొక్క గొప్పతనానికి సంకేతం అండి. ఈ విధంగా విభీషణుడి యొక్క కోరిక మేరకు అలంకరించుకుని వచ్చినటువంటి సీతాదేవి రాముడితో ఈ మాటలు మాట్లాడితే, నువ్వు నన్ను ఇంతటి మాట అంటావా అని రాముడు ఏమనల. ఎందుకనంటే రాముడికి సీత యొక్క పాతివ్రత్యం తెలుసు, పవిత్రత తెలుసు, ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో తెలుసు. బాధ్యత తన మీదే పెట్టింది కదా, రాముడు వచ్చి తీసుకెళ్ళాలి నన్ను, అంతేగాని నా అంతటి నేను వెళ్ళను. నేను తీసుకెళ్ళినట్టయితే ఇప్పుడు నీ వెంట హనుమంతో చెప్తుంది, నీ వెంట వచ్చినట్టయితే రాముడి కన్నా రావణుడి కన్నా రాముడే పెద్ద దొంగ అంటారు కదా వీళ్ళు, అందువల్ల నేను రానని చెప్పాను. ఇది సీత యొక్క ఔన్నత్యానికి చిహ్నంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆ పరిత్యాగ సమయంలో కూడా రాముడు సీత పట్ల ఎంతటి ప్రేమ కలిగిన వాడంటే సీతాదేవిని రాజ్యం నుండి పంపించేస్తూ వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిరమ్మన్నాడు. గంగా తీరం పేరు చెప్పడు, గంగా తీరంలో ఆ ప్రాంతం అని చెప్తాడు. అంటే వాల్మీకి గనక అయినట్టయితే సీతాదేవిని దశరథుడు ఎంత బాగా చూసుకున్నాడో అంత బాగా చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దశరథుడు వాల్మీకి మిత్రులు గనక. ఒక మిత్రుడు జటాయువు సీత కోసం ప్రాణం అర్పించాడు. మరొక మిత్రుడు సీతని తాను తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉంచుకుని పుట్టింట్లో పురుడు పోసినంత జాగ్రత్తగా పురుడు పోసి పంపించాడు, పెంచి మనమల్ని. కనుక ఇక్కడ రాముడికి సీత పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ కనపడుతుంది. సీత కూడా అంటుంది, నేను ఏం పాపం చేశాను, ఇట్లా చేశాను, ఇప్పుడు నేను అక్కడ గంగ ఉంది, ఇక్కడ నేనున్నాను, ఎప్పుడేమవుతుందో తెలియదు, కానీ నాకేదన్నా అయితే రాముడికి వంశాంకురం ఉండదు అని భయపడుతున్నానంది. అంటే రాముడు మరొక వివాహం చేసుకోడు అనేటటువంటి విశ్వాసం సీతాదేవి. ఇదండి భార్యాభర్తలకు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఉండవలసినటువంటి నమ్మకం. అంతేగాని ఒక్క పూట కనపడకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానపడేటటువంటి దాంపత్యం కాదు. తనని రాజ్యం నుండి పంపించి వేసిన తన భర్త మరొక వివాహం చేసుకోవడం అనేటటువంటి విశ్వాసం సీతాదేవికి కలిగింది. అటువంటి విశ్వాసం కలిగేటట్టుగా ప్రవర్తించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇంతకు మించినటువంటి ఆదర్శం మరొకటి ఏముంటుందండి? చివరికి ఒక మాట చెప్పు. సరే, అత్తగారులకి వాళ్ళకి నమస్కారాలు ఇవన్నీ చెప్పాక ఏ రాజ్యక్షేమం కోసమైతే నన్ను అరణ్యానికి పంపించాడో రాముడు, అటువంటి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోమను అని చెప్పు. అంటే రాముడు తనని పంపించేయడం అన్నది
రాజ్యక్షేమం దృష్టితో తప్ప వ్యక్తిగతంగా తన మీద సందేహం ఉంది కాదు అనే సంగతి సీతాదేవికి తెలుసు. అదే సంగతి, ఆ విషయాన్ని రాముడు తనను నమ్ముతున్నాడు అనే సంగతిని సీత మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, రాముడి బాధ్యతలో తనది కూడా బాధ్యత ఉంది కనుక రాముడు ప్రజాక్షేమం కోసం, ప్రజల యొక్క నైతిక ప్రవర్తన చక్కగా ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో తనని రాజ్యం నుండి పంపించి వేస్తే, దేనికోసమైతే పంపాడో అటువంటి రాజ్య అటువంటి రాజ్యంలో ఉన్న ప్రజల యోగక్షేమాలు జాగ్రత్తగా చూడమంది. అంటే ప్రజల యోగక్షేమాలు చూడడం రాముడికి ఎంతటి బాధ్యతో సీతాదేవి కూడా అంతే బాధ్యత. ఈ సంగతిని ఆవిడ గుర్తించింది. సరే, బాధ్యతలు గుర్తించిన ఇష్టానిష్టాలు, మనుషులకు ఉండేటటువంటి ప్రేమాభిమానాలు, ఇవన్నీ అప్పుడప్పుడు ముందుకు వస్తూనే ఉంటాయి. గొప్ప వాళ్ళకి బాధ్యత ప్రాధాన్యం వహిస్తుంది. మామూలు సామాన్యులకి బాధ్యత కన్నా ఇటువంటి ఆకర్షణల పట్ల కుతూహలం ఉంటుంది. బాధ్యతలు నెమ్మది నెమ్మదిగా సంవత్సరాల తరబడి వెనక్కి వెళ్ళిపోతుంది. కనుక సీతారాములు శరీరాలు రెండు, ఆత్మ ఒకటి. ఒకటి సీతగా, ఒకటి రాముడిగా మనకి రెండు శరీరాలు కనపడుతున్నాయి. కానీ ఇద్దరు ఒకటే. ఇద్దరు ఆలోచన ఒకటే. ఇద్దరు ఒకే రకమైన ఆలోచన చేస్తారు తప్ప కొద్దిగా కూడా ఒకరికొకరు భిన్నంగా ఆలోచన చేయరు. కనుక దాంపత్యం అంటే అలా ఉంటుందండి. అందుకే సీతారాముల దాంపత్యం ఆదర్శప్రాయం. సీత ఎప్పుడైతే కుశలవుల పాట విని, వీళ్ళెవరు అంటే వాల్మీకి సత్యం చెప్తాడు, నీ కుమారులే, సీత నా ఆశ్రమంలోనే ఉంది అని మరొక్కసారి ఆవిడ ప్రతిజ్ఞ చేస్తే, నేను సీతాదేవిని స్వీకరిస్తాను అంటాడు రాము. సర్లేండి, ఏం పని లేదా? ఎప్పటికప్పుడు ఎవడో ఒకడు ఒక తొంటి మాట అనడం, వెంటనే సీతాదేవి తన యొక్క పాతివ్రత్యాన్ని, తన యొక్క పవిత్రతని నిరూపించుకోవడం, ఇది తప్ప మరొక పని లేదా? అందుకని ఈ మాట అంటే సీత వస్తుంది రాజ్యసభ. వచ్చింది, భూదేవిని ప్రార్థిస్తుంది. నేను రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి కలలో కూడా తలచకుండా ఉన్నట్టయితే, ఓ భూమాత, నువ్వు నన్ను నీ గర్భంలో కలు. ఎందుకంటే సీతాదేవి భుజాత. ఒక్క నిమిషం. సీతాదేవికి తల్లి భూదేవి. ఎవరైనా బాధ కలిగితే ఏం చేస్తారండి? తల్లి ఒళ్ళు తలపెట్టుకుని బాధపడతారు. సీతాదేవి కూడా తన తల్లి అయినటువంటి భూమాత ఒడిలోనే తలపెట్టుకుని బాధపడాలనుకుంది. మరొక బాధ లేకుండా ఉండాలనుకుని శరీరాన్ని కూడా త్యాగం చేయలే. భూదేవి గర్భంలోకి వెళ్ళిపోయింది. రాముడు 3 రోజుల పాటు అంతఃపురంలోంచి బయటికి రాడు. ఎవరికి దర్శనం ఇయ్యాల. చివరికి లక్ష్మణుడు వచ్చి, ప్రజలకి దర్శనం ఇయ్యకపోవడం అన్నది సరైన పద్ధతి కాదు, రాజు చేయకూడని పని, వచ్చి దర్శనం ఇవ్వమని ప్రార్థిస్తే, అప్పుడు ఆ తర్వాత కూడా రాముడికి నిజంగా చెప్పాలంటేనండి, ఈ విషయంలో సీతాదేవి కన్నా రాముడిదే బాధ ఎక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే సీత భూమాతలు కలిసిపోయిన తర్వాత కూడా రాముడు చాలా కాలం ఉన్నాడు. సీత రాముడికి దూరమై ఉన్నది 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్ళు బిడ్డలు పక్కన ఉన్నారు. తండ్రిలాగా చూసుకునేటటువంటి వాల్మీకి ఉన్నాడు. తనని తప్పు పట్టకుండా, తన విషయం తెలుసు గనక, ఇక త్రికాల వేది కదా ఆయన, సత్యం తెలియకుండా ఉంటుందా? కనుక సీతాదేవి యొక్క పవిత్రతను గుర్తించి ఆప్యాయంగా చేరదీశాడు. అక్కడ ఆవిడికి ముని పత్నులందరూ తోడుగా ఉండి ఓదార్చారు. ఓదార్చారంటే రాముడు సీతని అరణ్యవాసానికి పంపించాడు ఇలాంటి మాటలు కాదు. ఏదైనా సరే మనసుకి బాధ కలగకుండా ఉండేట్టుగా ప్రవర్తించారు. మరి రాముడి సంగతం,
సీత వెళ్ళిపోయి ఆవిడ 12 ఏళ్ళు ఉంది, తర్వాత భూమిలో కలిసిపోయింది. సీతాదేవి భూగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా చాలా కాలం ఉన్నాడు రాముడు. అంతకాలం రాజ్య పరిపాలన చేశాడు. రాముడు ఇతరుల యొక్క బాధలు తీర్చగలడే గాని, ఇతరులకి సహాయ సహకారాలు అందించగలడే గాని, ఇతరులు బాధలో ఉంటే ఓదార్చగలడే గాని, రాముడికి బాధ వస్తే ఓదార్చగలిగిన వాళ్ళు ఎవరున్నారండి? తన మనసులో ఉన్న బాధ చెప్పుకోగలడా? లేదు. ఆ సందర్భంలో దశరథుడు కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టంగా అని ఈ ఒక్క విషయంలో అని చెప్పి సీతాదేవిని పరిత్యాగం చేసినటువంటి సందర్భానికి ఆయన రాముని తప్పుపట్టాడు తప్ప ఆమోదించడం. కనుక సీతారాములిద్దరితోనూ పోల్చి చూసినట్టయితే ఎందుకో పరిత్యాగం తర్వాత సీత కన్నా రాముడే ఎక్కువ కష్టపడ్డాడేమో అనిపిస్తుంది. అయితే రాజ్యపాలన అనేటటువంటి బాధ్యత ఉండడం వల్ల ఎక్కువగా ప్రకటన కాకపోయి ఉంటుంది. ఇది మాట. ఇంకా ఇటువంటి ఆదర్శ దాంపత్యం మనకి రామాయణంలో ఎట్లా ఉండొచ్చో చెప్పడంతో పాటు ఎట్లా ఉండకూడదో కూడా చెప్పిన ఘట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి అరుంధతి వశిష్ఠుల గురించి ఉంది. అందుకే పూజలో ఋషుల్లో అరుంధతి వశిష్టాభ్యాం నమః అని మనం వారిద్దరిని ఋషులకు సంకేతంగా చెప్పుకుంటాం. వీరిద్దరిది ఎంతటి ఆదర్శ దాంపత్యం అంటే ఎప్పుడూ కూడా అరుంధతి వశిష్ఠుడు చేసినటువంటి ఏ పనిని కూడా ఆవిడ విమర్శించల, తప్పు పట్టల, అయ్యో అని కూడా అనుకోరా. వశిష్ఠుల వారు ఎంత చక్కగా ధర్మ నిర్వహణ చేస్తూ ఇబ్బందులకు లోనైనా చెక్కు చెదరకుండా ఉన్నారో, ఆయన ధర్మపత్ని అయినటువంటి అరుంధతి కూడా అట్లాగే. విశ్వామిత్రుడు వేసినటువంటి ఆయుధాలకి అంతమంది కుమారులు ఒక్కసారిగా చనిపోతే ఎందుకో వశిష్ఠుల వారు కొద్దిగా నిర్వేదానికి గురయ్యారు. పగ సాధించాలి, కక్ష సాధించాలి ఇలాంటి మాటలు లేకపోయినా ఇంతమంది సంతానం ఒక్కసారి నేల చనిపోయారని బాధపడుతూ ఉంటే ఆయన్ని బాధలోంచి బయటికి తీసుకురావడానికి అరుంధతి ఆరు బయటికి తీసుకుని వెళ్ళి ఆకాశం చూడండి ఎంత బాగుందో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ప్రకృతి ఎంత అందంగా కనపడుతూ ఉందో, దీన్ని ఒకసారి గమనించండి అని చెప్పి భర్త ఇష్టానికి, భర్తకి ఏదైతే ఇష్టమో ఆ విషయాన్ని మాట్లాడి ఆయన్ని ఆ బాధ నుండి తాత్కాలికంగా దూరం చేస్తుంది. ఆ తర్వాత పూర్తిగానే పోయింది. ఎందుకంటే వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని, తన కొడుకులు చనిపోయారని బాధపడేటంత తక్కువ స్థాయి వాడు కాదు. కానీ ఆ క్షణాన కొద్దిగా అనిపిస్తుంది. ఆ అనిపించినటువంటి దానికి సహకరించినటువంటిది ఈవిడ. కనుక ఎటువంటి ఐ రిపీట్ అమ్మా, మాట తడబడింది. భర్త ఎటువంటి కష్టంలో ఉన్నా అతడికి సేద తీర్చి బాధ మరచిపోయేటట్టు చేసి సంతోషాన్ని కలిగించటం ఉత్తమమైనటువంటి దాంపత్యం. ఇది పురుషుడు కూడా చేయాలండి. ఇది అనుకుని అయ్యయ్యో ఆ భర్త బాధపడుతూ ఉంటే ఓదార్చాల్సింది భార్య. మరి భార్య బాధపడుతుంటే ఎవరు చేస్తారని ప్రశ్నించకండి. ఇది భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా పరస్పరం ఒకళ్ళ మనస్సు కష్టం కలిగితే ఆ కష్టం ఇద్దరిది అయి ఉండొచ్చు. కానీ కష్టానికి ఒకళ్ళు ఎక్కువ బాధపడతారు, ఒకళ్ళు తక్కువ బాధపడతారు. ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళకి ఎక్కువ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఓదార్చి బాధని మామూలు స్థితికి తీసుకురావడం అన్నది ఆదర్శ దాంపత్యంలో కనపడేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇలా భర్తకు అనుగుణంగా అనుకూలంగా ఆయన ధర్మాత్ముడైతే ఉంటారు. కానీ ఒకవేళ అతడు ధర్మాత్ముడు కాకపోతే దాంపత్య ధర్మం ఎలా ఉండాలి? నువ్వు చెడ్డవాడివి గనక నీ ముఖం చూడను అంటాం సనాతన ధర్మమా? కాదు. మరి మంచి చెప్పాలి. నువ్వు చేస్తున్నటువంటిది చెడు పని, దానివల్ల అందరూ హాని పొందుతారు,
నువ్వు కూడా ఉంటావు హాని పొందినటువంటి వాళ్ళల్లో అనే విషయాన్ని చెప్పగలగాలి. అప్పుడే వారు ఉత్తమమైనటువంటి దంపతిగా పరిగణించబడతారు. అట్లా చెప్పినటువంటి వాళ్ళు మనకి కనపడుతూనే ఉంటారు. తార వాలి యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయంలో రెండవ మారు సుగ్రీవుడితో వద్దని 1000 నోళ్ళ చెప్పింది. చాలా చెప్పి చూసింది, కానీ వాలి వినకపోవడం వల్ల నష్టపోయాడు. అంటే భార్య మాట వినకపోవడం అనేది భర్తని నాశనం వైపుకు మళ్ళిస్తుంది. అది జరిగింది. ఎందుకు అంటే భార్య చెప్పిన మాట వినవాలి. ఆ చెప్పింది కూడా ధర్మసమ్మతంగా చెప్పింది, మామూలుగా చెప్పల, ఆలోచించి చెప్పింది. అయినా వినకపోవడం వల్ల మళ్ళీ నశించటం అయిపోయింది. మరి ఈ మాట అన్నారు కదా, వాళ్ళు ఏం జరిగింది? ఆ మాటని తార బాలివధ తర్వాత చెప్తుంది. పాతివ్రత్యం అంటే, దాంపత్య ధర్మం అంటే ఇద్దరూ ధర్మ మార్గంలో చెయ్యి చెయ్యి పట్టుకుని నడవాలే గాని అధర్మ మార్గంలో భర్త పెడుతూ ఉంటే వెనకాల అనుసరించటం కాదు. తార వాలి చేసినటువంటిది తప్పు అనే సంగతిని గుర్తించింది, అతన్ని హెచ్చరించి ధర్మ మార్గం తప్పుతున్నావని. ఇది తార విషయంలో ఆవిడ తన భార్యగా తన పాతివ్రత్య ధర్మాన్ని నిర్వర్తించి వాలిని రక్షించే పనిచేసింది, కానీ వాలి మాట వినలేదు. పైగా రాముడు భగవంతుడని గుర్తించినటువంటిది కూడాను. ఆ తరువాత వానర న్యాయాన్ని అనుసరించి సుగ్రీవుడికి ఆ మంత్రం చెప్పాలి, భార్య అనడం అంత సమంజసంగా అనిపించదు. మొత్తానికి సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు కూడా ఒకవేళ దాంపత్య ధర్మం అనుకున్నా ఆవిడ చేసిన మహత్తర కార్యం ఏమిటి అంటే లక్ష్మణుడికి వచ్చినటువంటి కోపాన్ని తగ్గించి ఇది. అలాగే భర్తకి ధర్మ మార్గంలో నడవమని చక్కని సూచనలు ఇచ్చినటువంటి మరొక పతివ్రత శిరోమణి రామకథలో మనకు కనపడుతుంది. ఆవిడే మండోదరి. రాముడికి ఆయన భార్య అయినటువంటి సీతని తిరిగి ఇవ్వమని చాలా సార్లు చెప్పింది. ఎక్కడ చెప్పింది అని మనకు ప్రత్యేకంగా లేదు, కానీ రావణుడు చనిపోయి యుద్ధ భూమిలో నేల మీద పడి ఉన్నప్పుడు చూడడానికి వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాను, 5 తలల సర్పం లాంటిది సీత, వెంటనే ఆవిడ్ని ఇచ్చేసేయి, రాక్షస రాజ్యాన్ని జాతిని రక్షించు అని చెప్పింది. ఈ భార్యగా భర్తకి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్పినటువంటి స్త్రీ మండు. కనుక దాంపత్యం అంటే భర్త మాట భార్య వినాలి, అందులో సందేహం లేదు. కానీ ఏది చెప్పినా ఎప్పుడు చెప్పినా తప్పు చెప్పినా అన్యాయం చెప్పినా ధర్మ మార్గంలో నడిచేటటువంటి స్త్రీలు తమ భర్తకి మంచి చెడులు వివేచించి చెప్పాలి గాని ఆ నాకెందుకు వచ్చింది, చెప్పింది చేస్తే అయిపోతుంది అన్నట్టు కనుక ఆచరించినట్టయితే భర్త చేసేటటువంటి చెడ్డ పనుల్లో కొంచెం భాగం వెళ్ళచ్చు. ఎందుకండి, అవసరం లేదు కదా. కనుక దాం దంపతి అంటే ఎలా ఉండాలి అనేది మనకి వీళ్ళు ఆదర్శప్రాయుడుగా కనపడుతూ ఉన్నారు. ఇంకొక దంపతి ఉంది మనకి రామకథలోనే. ఆవిడెవరు? ఊర్మిళ. ఊర్మిళ గురించి లోకంలో ఒక అపప్రథ ఉంది. ఏమిటి అంటే ఆవిడ రాముడు అరణ్యవాసం చేసినంత కాలం
నిద్రపోయింది అని. ఇది జానపదులు తమ ఊహ ప్రకారం చేసుకున్నటువంటి కల్పనగా చెప్పుకోవాలి. వాస్తవానికి ఆ సీతాదేవి భర్తను అనుసరించటం నా ధర్మం అని అనుసరించి వెళ్ళింది కదా. మరి ఊర్మిళాదేవి లక్ష్మణుని అనుసరించి ఎందుకు వెళ్ళలేదు? కనీసం వస్తాను అని అనలేదే. ఇది నాకు సంబంధించింది కాదు అన్నట్టు అరణ్యవాసం గురించి ఉవ్విళ్ళూరుతున్నట్టుగాని కదులుతున్నట్టుగాని ఎక్కడా చెప్పలేదు. ఏమి సీత కనపడకపోతే రాముడు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, మొత్తానికి సీతాదేవిని తెచ్చుకున్నాడు. సీతాదేవి కూడా నిరంతరం రాముణ్ణే జపిస్తూ ఉండిపోయింది. బాగానే ఉంది. సీత రాముడు అరణ్యానికి ఎడుతూ ఉంటే సీత కూడా బయలుదేరి వెళ్ళింది, భర్త నుదులు ఉండడం మంచిది కాదని. మరి ఊర్మిళ ఎందుకు వెళ్ళలేదు? ఈవిడ పతివ్రత కాదా? దాంపత్య ధర్మం తెలియదా ఈవిడికి? తెలుసు గనకే వెళ్ళదు. ఎందుకు అంటే లక్ష్మణుడు సీతారాములకి సేవ చేయడానికి పెడుతున్నాడు. అందువల్ల ఈవిడ గనక వెళ్ళినట్టయితే వారి సేవతో పాటు తన సేవ కూడా చేయాలి. అందుకని ఆ బరువు కలిగించకుండా అతడికి సుఖం కలిగేటట్టుగా ఊరుకుంది ఊర్మిళ. అంతేగాని పాతివ్రత్య ధర్మాలు తెలియక కాదు. రాముడిది పితృవాక్య పరిపాలన చేయవలసినటువంటి పుత్ర ధర్మం. లక్ష్మణుడు అన్నగారికి సేవకుడుగా పెడుతున్నాడు, సేవక ధర్మం. సేవకులు తాము యజమాని దగ్గర పరిపూర్ణంగా సమయాన్ని వెచ్చించి, శక్తి సామర్థ్యాలని వెచ్చించి వాళ్ళ పనులు చేయాలి గాని తన వాళ్ళని తీసుకెళ్ళాలి లాంటివి చేయకూడదు. అట్లా గనక చేసినట్టయితే తమ వారిని రక్షించుకోవడంలో యజమానికి సేవ చేయడం అన్న తప్పు. రాముడిది రాజధర్మం, లక్ష్మణుడిది సేవక ధర్మం. సేవక ధర్మం కారణంగా లక్ష్మణుడు ఊర్మిళని రమ్మని అనల. ఈ సంగతి తెలిసింది గనక ఊర్మిళ కూడా తాను వస్తాను అనే మాట అనల. ఎందుకు? తాను వెళ్ళకపోవడం ద్వారా భర్త చేసేటటువంటి పనికి సహకరించడం జరుగుతుంది. పెడితే భార్య సీతాదేవితో పాటు భార్యకి కూడా కావలసిన ఏర్పాట్లు చేస్తూ చేస్తూ ఉండిపోయి తన ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించలేకపోతే, అందుకని ధర్మ నిర్వహణకి చాలా క్లిష్టమైనటువంటి సంఘటనల సందర్భంలో వెళ్ళేటప్పుడు ఇది ధర్మమే అవుతుంది. కనుక తొందరపడి వాల్మీకి సరిగ్గా రాయలేదను. అసలు ఇంకా నయం, ఇదొక అన్యాయం. వాల్మీకి రాయడం ఏమిటండి రామాయణాన్ని రాయలేదను అంటే. ఈ మాటకి మీకు నవ్వు వస్తుంది. వాల్మీకి రాయడం ఏమిటి రామాయణాన్ని అని. ఇప్పటికి అది మన కథాభాగం ఇంతవరకు జరిగింది. ఇప్పటి వరకు కూడా జరిగింది జరిగినట్టుగానే వాల్మీకి మహర్షి చూసింది చూసినట్టుగానే రాశాడు. అందువల్ల కనుక ఊర్మిళ తాను వెళ్లకుండా ఇంటి పట్టు నుండి తన భర్త కార్యంలో సహకరించాలి అని అనుకుంది. ఆ కారణంగా తాను వెళ్ళల. పోనీ దీనికి ఇంకొక మాట కూడా చెప్తారు. ఈవిడ ఆ రోజంతా నిద్రపోయేది. రోజంతా నిద్ర ఎట్లా పోతారండి ఎవరైనా? రోజంతా నిద్రపోలేరు కదా. మనమే ఏదన్నా కావాలని మేలుకుని ఉంటే ఏదో అర్ధరాత్రి 12 దాకాను, 1 గంట దాకాను, 2 దాకాను ఉంటాం. మర్నాడు ఇంకొంచెం విశ్రాంతి ఎక్కువ తీసుకుంటాం. అంతేగాని అస్సలు నిద్రపోకుండా ఉండడం చాలా కష్టం. అందువల్ల ఆవిడ నిద్రపోయింది అని చెప్పేటటువంటి ఆధారాలు మనకి లేవండి. యోగ నిద్రలో ఉందని చెప్తే సరేమో, అది కూడా రోజంతా ఉండరు కదా యోగ నిద్ర కూడా. కనుక అక్కడక్కడ రచనలు ఒక తరం నుంచి ఒక తరానికి అవి వాగ్రూపంలోనే కదా ప్రాచుర్యం పొందేది, అలా పొందుతూ ఉండేది. అట్లా విడుతున్నప్పుడు కొన్ని చిన్న తేడాలు వస్తాయి. అంత మాత్రాన
ఇక్కడ ఏదో చాలా పెద్ద అపచారం జరిగిపోతోందని ఆ మనం అనుకోవాల్సినటువంటి తప్పు చెప్పేశారని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఈ విధంగా ఎక్కడ చూసినా రామకథలో దాంపత్య ధర్మాలే చెప్పబడ్డాయి. అందులో ప్రధానంగా అహల్యాశాప విమోచనం దాని గురించి అక్కడ చెప్పుకున్నాం. అంటే తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు భార్యాభర్తలు ఎవరైనా చేస్తే దాన్ని సర్దుకుని శిక్షణ ఇచ్చి మరి అటువంటి ఆలోచన మనస్సులోకి రాకుండా కాపాడి చివరికి తన లోకానికి తీసుకువెళ్ళడం అనేది మనకి సరిదిద్ది ముందుకు తీసుకువెళ్ళడం అన్నది కనపడుతూ ఉంది. ఈ విధంగా రామకథలో అనేక మంది దంపతి ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు కనపడుతున్నారు. అధర్మాత్ములుగా ఉన్నటువంటి వారిని ధర్మపత్నులైనటువంటి వారు ఏ రకంగా సహకరించారో చూడండి. అంతేగాని తాం- ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న అభిప్రాయంతో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడటం కాక, ఈనాటి ఆంగ్లంలో చెప్పుకోవాలంటే కాంపిటేటివ్ గా కాక కాంప్లిమెంటరీగా ఉంటారు. అంటే ఒకరు చేయలేనటువంటి దాన్ని రెండో వాళ్ళు స్వీకరించి దాన్ని పూర్తి చేయగలగడం, అది కాంటెంపరీ అవుతుంది. ఎవరమ్మా? ఒక్క నిమిషం, నా క్లాస్ అవుతోంది. ఒక అరగంట ఒక పావు గంట అయ్యాక రండి, మాట్లాడతాను. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఏసీ ఎందుకు బాగు చేయిస్తున్నారు? ఒక సారీ అండి. ఏం చెప్తున్నాను? దాంపత్య ధర్మం గురించి చెప్తున్నాను. తార, మండోదరి అయిన తర్వాత ఊర్మిళ, వీరందరి యొక్క వీళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి దాంపత్య, సరే అరుంధతి వశిష్ఠులు, ఆ అత్రి మహర్షి అనసూయ, వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి దాంపత్యం ఎలా ఉండాలో చెప్పారు. తార, మండోదరి పాతివ్రత్యం కలిగినటువంటి వాళ్ళే అయినా వీరు చెప్పే భర్త అధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా విననటువంటి వాళ్ళు గనక వాళ్ళు చాలా శరీరం కోల్పోవాల్సి వచ్చింది, ప్రాణమే పోవాల్సి వచ్చింది వాళ్ళకి. కనుక దాంపత్య ధర్మానికి కూడా ఆదర్శంగా మనం రామకథని చెప్పుకోవాల్సి ఉంది. శాంత ఋష్యశృంగులు ఉన్నారు. శాంత రాజకుమారిగా భోగాలు అనుభవించిన ఋష్యశృంగుడికి భార్య అయిన తర్వాత ఆ ముని పాటించవలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిడ పాటించటం అనేది మనకి కనపడుతూ ఉంది. కనుక ఇది మొత్తం మనం సీతాదే ఆ దాంపత్య ధర్మం అనే దాన్ని కూడా రామాయణం మనకి ఎలా తెలియచెప్తుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం, దాంపత్యంలో ఒకరి పట్ల ఒకరు విశ్వసనీయత కలిగి ఉండడం. దీనికి సంబంధించి ఇంతకు ముందే అహల్య గౌతముల వృత్తాంతం కూడా మనకి చెప్పి, తెలుసో తెలియకో పొరపాటు గనక జరిగినట్టయితే, పొరపాటు జరిగినట్టుగా కనపడే అవకాశం ఉన్నట్టయితే ఇంద్రుడి కోరిక ఏమిటి? గౌతముడికి కోపం తెప్పించడం. అందుకే నీ కోరిక తీరింది కదా అంది. అంతే. దాన్నే మనం రకరకాల వ్యాఖ్యానాలు చేసుకున్నాం. ఒకవేళ ఆవిడ అంతకు ముందు ఒక మాట అంది కదా, దేవరాజ కుతూహలాత్ అని. దేవరాజు వచ్చాడు అనేటటువంటి కుతూహలంతో
అంటే ఆయన ఏ పని మీద వచ్చాడన్న కుతూహలమా, లేకపోతే ఆ నా అంతటి అందగత్తని చూసి ఇష్టపడి వచ్చాడు అనేటటువంటి ఉద్దేశమా? అన్- ఎందుకంటే గౌతముడికి కోపం తెప్పించటం యొక్క ప్రాధాన్యం ఉన్నప్పుడు ఈ వివరం చెప్పడం లేదు కనుక, అపోహ కలిగితే కూడా అపోహను తొలగి భర్తను పరీక్ష చేయడానికి వస్తే సహకరిస్తుందా? అది కూడా తప్పే కదా. భర్త కోపం వస్తే ఆయన తపస్సు పోతుంది, దానికి సహకరిస్తే కూడా తప్పే కదా. అటువంటి దాంపత్య ధర్మాన్ని కూడా, దానికి కూడా శిక్ష అనుభవించడం జరిగింది. దాన్ని కూడా చక్కగా చెప్పినటువంటి వాడు, చక్కగా చెప్పడం జరిగింది రామకథను చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు. కనుక దాంపత్య ధర్మానికి పరమమైనటువంటి ఆదర్శం రామాయణం మాత్రమే. ఆ తర్వాతే మనం ఇప్పుడు అనుకున్నటువంటి రకరకాలైనటువంటి ధర్మాలు మొదలైనవి మనకి లోకంలో రావటం జరిగింది. ఇంకా రాజధర్మం, ఇది చాలా ప్రధానమైనది. రాజు అయినటువంటి వాడు ప్రజలని ఆదర్శప్రాయంగా పరిపాలించాలి. రాజు అంటే రంజింప చేయువాడు అని అర్థం. రంజింప చేయువాడు ఎవరిని? ప్రజలని. ప్రజ అన్నటువంటి మాటకి సంతానము అనే అర్థం ఉంది. రాజు, ఒక తండ్రి తన సంతానాన్ని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా రాజు అయినటువంటి వాడు తన పౌరుల్ని అంత బాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రజలు అవుతారు, వీరు రాజు అవుతారు. రాజే కాకుండా రాముడికి ఆ పేరులోనే రంజకత్వం ఉంది. రమయతి ఇది రామ, రమిస్తూ ఉండేవాడు, తనలో తాను నిరంతరం రమిస్తూ ఉండేవాడు. అటువంటి వాడు రాముడు అంటే ఆత్మారాముడు. అంతేకాదు, ఎవరిని చూస్తే యోగులు మొదలైనటువంటి వారు ఇష్టపడతారో, రమిస్తారో అటువంటి వాడు రాముడు. అంటే రాముణ్ణి చూడగానే అందరూ ఆనందంతో సంతోషంగా ఉండగలగాలి. ప్రజల తనని చూసి ఇతరులు ఆనందపడేటట్టుగా ఉండగలవాడు రాముడు. తాను ఇతరులని ఆనందింపచేయడం, తాను ఆనందంగా ఉండడం, నిరంతరం ఆనంద స్థితిలో ఉండడం అనేది రాముడు. ఇతరులు అన్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు ఇత్యాదులు మాత్రమే కాదండి, ప్రజలందరూ. ప్రజలందరూ రాముణ్ణి చూసి చాలా సంతోషంగా ఉండేవారు. ప్రజారంజకమైనటువంటి పాలన ఎలా ఉండాలి అంటే, రాముడి గురించి మనం తెలుసుకుంటే చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్ల. అందుకే ఎప్పుడైనా ప్రపంచంలో ఎవరైనా కోరుకునేది, ముఖ్యంగా భారతదేశంలో మనం మన సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నప్పుడు ఎలాంటి రాజ్యపాలన ఉండాలని కోరుకున్నాం? రామరాజ్యం లాగా ఉండాలని కోరుకున్నాం. గాంధీ గారు కూడా నిరంతరం రామరాజ్యం అనేటటువంటి మాటని ఒక స్లోగన్ లాగా లోకంలో వ్యాప్తి చేశాడు. రామరాజ్యం అంటే ఏమిటి అంటే, రాముడు పట్టాభిషిక్తుడయ్యాక ప్రజలు ఎట్లా ఉండాలి అన్న దాన్ని తెలియచెప్పినటువంటిది. ప్రజలు ఎట్లా ఉన్నారట? చాలా ఆనందంగా ఉన్నారట, ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నారట. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేవారట. భార్యాభర్తలు ఒకరంటే ఒకరు అభిమానంగా ఉండేవారట. తల్లిదండ్రులకి పిల్లల్ని చూస్తే రాముడు అన్న భావం కలిగేది. రామో రామో రామ ఇది అని ఎవరు ఎవరిని కలిసినా రామ 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 అని పలకరించుకునేటటువంటి వారట. ఏ ఎవరిని చూసినా వాళ్ళకి రాముడే కనపడ్డట్టుగా, రాముడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. ఎవరిని చూసినా రామభావనే ఉండేది. వీళ్ళు ఇంత బాగా ఉండడానికి కలిగిన కారణం ఏమిటి అంటే, ప్రకృతి రాముడి యొక్క పరిపాలన వైభవాన్ని చూసి సంతోషించింది. ప్రకృతి పులకించింది. ఆ పులకించినటువంటి కారణంగా వానలు చక్కగా పడేవి, సకాలంలో వర్షాలు పడేవి, పంటలు బాగా పండేవి, వృక్షాలు పళ్ళని ఇచ్చేవి. పళ్ళని ఇస్తే సరిపోయిందా అండి? కాదు. ఆ పళ్ళు మధురమై, రుచికరమై, ఆరోగ్యాన్ని కలిగించే, పుష్టి కలిగించేటువంటి పళ్ళు. పుష్టికరంగా ఉండేవి, రుచికరంగా ఉండేవి. అటువంటి పళ్ళని చెట్లు ఇచ్చేవి. బావుల్లో నీళ్లు తీయగా ఉండేవి. మామూలుగా నీళ్లు ఉండడం వేరు,
ఆ నీళ్లు ఉప్పదనం, చేదు మొదలైన లక్షణాలు లేకుండా ఉండడం వేరు. కాదు, కొబ్బరి నీళ్ళల్లాగా రుచికరంగా, తీయగా ఆ నీరు తాగితే చాలండి. సేద తీరుతుంది, ఆకలి తీరుతుంది, ఆహారం తినకపోయినా పర్వాలేదు అనిపించేటంత రుచికరంగా నీళ్లుండేవట. స్త్రీలకి వైధవ్యము లేదు, అకాల మరణం లేదు. తల్లిదండ్రులు బిడ్డలకి అంతిమ సంస్కారం చేసేటటువంటి అవసరం ఉండేది కాదు. అంటే బిడ్డలు, తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు చనిపోవడం అన్నది లేదు. ఇదండి చాలా ప్రధానమైనది. అన్నిటికన్నా చాలా భయంకరమైన, ఘోరాతి ఘోరమైనటువంటి కష్టం ఏమిటయ్యా అంటే గర్భశోకం. అంటే తల్లిదండ్రులు జీవించి ఉండగా పిల్లలు గనక చనిపోయినట్టయితే అంతకు మించినటువంటి బాధ, శోకం మరొకటి ఉండవు. అటువంటి గర్భ శోకం అన్నది అనుభవించేటటువంటి పరిస్థితి రామరాజ్యంలో లేదు అని చెప్తారు. అంటే దీనికి ఉదాహరణగా శంభూక వధని గురించి చెప్తారు. శంభూకుడు అనేటటువంటి వాడు తపస్సు చేస్తూ ఉన్న కారణంగా రాముడు రాజ్య పరిపాలన చేసేటటువంటి రోజుల్లో ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆ బ్రాహ్మణుడు ఆ బాలుని తెచ్చి ఆ రాజభవనం ఎదుట గుమ్మంలో అడ్డంగా పడుకోబెట్టి రాముణ్ణి నిందించాడు. నీ రాజ్యపాలనలో ఎక్కడో ఏదో లోపం జరిగింది, ఆ కారణంగానే నా కుమారుడు చనిపోయాడు కనుక నా కుమారుని బతికించవలసినటువంటి బాధ్యత నీది అని తెచ్చిపెట్టాడు. నువ్వెవరివయ్యా నన్ను ఇంత మాట అనడానికి? నీ కొడుకు చనిపోతే కారణం నేనా అని రాముడు అనలా. అలాగే ఉండమని చెప్పి, ఎక్కడ అధర్మం జరుగుతోందో తెలుసుకుందామని చెప్పి పుష్పక విమానాన్ని తలుచుకున్నాడు. ఎందుకంటే ఆయనకప్పుడు పుష్పక విమానం అంతా అయిపోయిన తర్వాత రావణ వధ అయ్యాక నేను నీ అధీనంలో ఉన్నాను అంటే నువ్వు యథాస్థానానికి వెళ్ళు, అవసరమైనప్పుడు తలుచుకుంటాను, తలుచుకుంటే రమ్మన్నాడు. ఆయన అలా పుష్పక విమానం రాగానే దేశాలన్నీ తిరిగాడు, మొత్తం అంతా తిరిగాడు, ప్రాంతం అంతా, దేశాలుగా దేశమే. తను ఉన్నటువంటి ప్రాంతం నుంచి తన రాజ్యం అంతా తిరుగుతూ ఉంటే దక్షిణ దేశంలో ఒకడు తపస్సు చేస్తూ కనపడ్డాడు పుట్ట మీద. వాడి దగ్గరికి ఈ సంకల్పం అధర్మం జరిగే చోటికి తీసుకెళ్ళమని కదా ఆ విమానం వెళ్ళి అక్కడ ఆగింది. ఆగితే అతన్ని అడిగితే నువ్వెవరు అంటే నేను శంభూకుడు అనబడేటటువంటి శూద్రుణ్ణి, నేను తపస్సు చేస్తున్నాను. ఎందుకు అంటే ఇంద్రుణ్ణి జయించి ఇంద్ర పదవిలో ఇంద్రుణ్ణి చంపి ఇంద్ర పదవిలో కూర్చోవాలని. వెంటనే అతన్ని శిరస్సు ఖండించాడు. అతడు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయాడు. అక్కడ బ్రాహ్మణ బాలుడు బతికాడు. సరే, రాముడు ఇంకా కొద్దిగా దక్షిణ ప్రాంతానికి అగస్త్యాశ్రమం అన్ని చూడ్డానికి వెళ్ళడం సరే. దీని మీద మనకి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. శూద్రుడు తపస్సు చేయకూడదా? తపస్సు అనేది మంచి పనే కదా. తపస్సు చేస్తే శిరస్సు ఎందుకు ఖండించాడు? తప్పు కాదా? రాముడు ధర్మాత్ముడు అంటారు, ఇది అధర్మం కాదా అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎవరు వాళ్ళ పని చేయడమే ధర్మం, ఇంకొకళ్ళ పని చేయడం తప్పు. మనకి చాకలివాడు, గాడిద, కుక్క కథ తెలుసు. యజమాని సరిగ్గా తిండి పెట్టట్లేదని ఇంట్లోకి దొంగలు వెడుతూ ఉంటే కుక్క అరవడం మానేసింది. యజమాని మీద ఉన్నటువంటి అభిమానంతో గాడిద ఒండ్ర పెట్టింది. అంటే యజమాని బయటకు వస్తాడు అని. వచ్చి ఆయన దీన్ని దుడ్డు కర్రతో చావగొట్టాడు, నిద్ర చెడగొట్టినందుకు. అరవాల్సిన బాధ్యత ఎవరిది? కుక్కది. అరిచింది గాడిద. ఉద్దేశం మంచిదే అయినా ఎవరి పని వాళ్ళు చేయాలి గాని ఒకళ్ళ పని ఇంకోళ్ళు చేయడం ధర్మమా? మనకి ఎయిర్పోర్ట్ అనుకుంటా వీటిలో షెల్డన్ నావెల్ ఒకటి పేరు, ఎయిర్పోర్ట్ అయి ఉండాలి. విమానం నడిపేటటువంటి పైలట్ పొరపాటు చేస్తూ ఉంటే, కావాలని కాదు, ఏదో బై మిస్టేక్ చేస్తూ ఉంటే కో పైలట్ వెళ్ళి దాన్ని సరిచేశాడు. విమానం పడిపోకుండా రక్షించబడింది. ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు.
అంతా బాగానే అయింది. కానీ ఈ కో పైలట్ ఎవరైతే ఉన్నాడో అసిస్టెంట్, అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. ఎందుకంటే అతడు చేయవలసిన పని కాదు, అది పైలట్ చెయ్యాలి. ఇతడు పైలట్ కి చెప్పి చేయించుండొచ్చు ఇంకేదైనా, ఇతడు త్వరపడి చేయడం వల్ల విమానంలో ఉన్న వాళ్ళందరూ భద్రంగా రక్షించబడిన తనది కాని పని చేసినందుకు అతన్ని శిక్షించడం జరిగింది. ఇట్లాగే మనకు కొన్ని కథలు ఉన్నాయి. ఒక కాపలావాడికి ఆ రోజు జరగబోయేటటువంటిదంతా కలలో వస్తే రాజుగారికి చెప్పడం, ఆ రాజ్యం రక్షించబడడం జరిగితే అతన్ని రాజుగారు, మంత్రి గారు అతన్ని కొలువులోంచి తీసేస్తాడు. ఎందుకు అంటే వాడు చెప్పింది మంచిది బానే ఉంది, కానీ రాత్రి మేలుకొని ఉండవలసినటువంటి వాడు నిద్రపోయాడంటే కర్తవ్య నిర్వహణ లేదు కదా. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి. ఒకళ్ళ కర్తవ్యం మరొకళ్ళు నెత్తిన వేసుకున్నట్టయితే అది ప్రమాద హేతు అవుతుంది, ధర్మానికి విరుద్ధం అవుతుంది. తపస్సు చేయవలసిన వాళ్ళు చెయ్యాలి, రాజ్యపాలన చేయవలసిన వాళ్ళు చెయ్యాలి, ఆ వ్యవసాయాధికారులు చేయవలసిన వాళ్ళు చెయ్యాలి. ఒకళ్ళ పని ఇంకొకళ్ళు చేసినట్టయితే అది ప్రమాద హేతు అవుతుంది. పైగా చేసేటటువంటి వాడు సద్బుద్ధితో చేశాడా? కాదు కదా. ఇంద్రుణ్ణి చంపి సింహాసనంలో కూర్చోవాలనుకున్నాడు, అంత మంచిదా అది? తపస్సు ఎప్పుడు సత్వగుణంతో చేయాలి, సాత్విక బుద్ధితో చేయాలి, కానీ ఇలాంటి రజోగుణంతోనో తమో గుణంతోనో తపస్సు చేస్తే అది తప్పు అవుతుంది. నేను థియరీ చదువుకున్నాను కదా అని చెప్పి ఆపరేషన్ చేస్తానా? పుస్తకంలో చదువుకుని బ్రహ్మాండంగా నాకు సిద్ధాంతం తెలుసు కూర్చుని చెప్పమంటే చెప్తా, కత్తి తీసుకుని చేయలేని, ఇది తప్పు. అందువల్ల అతడి ఉద్దేశం తప్పు, చేసిన తపస్సు కాదు, అసలు తపస్సే చేయకూడదు. ఒకవేళ చేసినా ఇంకేం చేయడానికి లేదు గనక తపస్సు చేశానని చెప్పొచ్చు. కానీ ఉద్దేశం ఏదైతే ఉందో, ఇంద్రుడి మీద దాడి వెళ్ళడం వరకు పర్వాలేదు, ఇంద్ర సింహాసనం కోరుకోవడం పర్వాలేదు, ఇంద్రుడిని చంపడం లాంటి మాటలు ఉన్నాయి. ఇది తమోగుణం. తమోగుణం ఉన్నవాళ్ళు రజోగుణం ఉన్నవాళ్ళు తపస్సు చేయడానికి అర్హులు కారు. డబ్బు చూస్తే కక్కుర్తి పడే మొహం ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు బ్యాంకులో క్యాషియర్ గా ఉంటే ఒక రూపాయో 2 రూపాయలు జేబులో వేసుకుని కూడా ఉద్యోగం నుంచి తొలగించబడతాడు. తనది కాని ధనాన్ని ఒక్క పైసా కూడా పోవడానికి ఇష్టపడనటువంటి వాడు అటువంటి ఉద్యోగాల్లో ఉండడానికి వీలవుతుంది. కనుక ఇక్కడ శంభూకుడు చేసినటువంటి తప్పు, అతడి స్వభావం తీవ్రమైనటువంటి స్వభావం, ఆ స్వభావంతో ఉన్నవాడు చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. కనుక దానిని నిగ్రహించాడు. మరి ఉత్తమ లోకాలకి ఎందుకు వెళ్ళాడంటే సత్యం చెప్పినందుకు, రాముడి చేతిలో సంహరించబడినందుకు అతడు ఊర్ధ్వలోకాలకి వెళ్ళాడు. అలాగే ఒక కుక్క వచ్చి ధర్మాన్ని అడిగిందని కూడా కథ చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ రాముడి రాజ్యంలో జంతువులకి కూడా న్యాయం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ రామరాజ్యం గురించి రాముడిలాగా రాజ్యం ఉండాలని కోరుకున్నారు. ఇంకొక మాట ఇక్కడే చెప్పేసుకుందాం. రాముడు తన కొడుకులతో పాటు తమ్ముళ్ళ కొడుకులకు కూడా, అంటే మొత్తం 8 మంది, అందరికీ ఇద్దరిద్దరి సంతానం, అందరికీ సమానంగా రాజ్యంలో తలక భాగం ఇచ్చాడే తప్ప తండ్రిగా తన కర్తవ్యం నిర్వర్తించాడు, పెద తండ్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఎక్కడ ఎటువంటి లోటు చేయలే. రాముడు రాజ్య పరిపాలన ఇంత బాగా ఉండడానికి ఆయన అనుసరించిన సిద్ధాంతాలు ఏవి అని తెలియాలంటే భరతుణ్ణి ఈయన అడిగిన ప్రశ్నల సముదాయం ఉంది, అది చూస్తే అర్థం అవుతుంది. ఆ ప్రశ్నల సముదాయాన్ని కశ్చిత్ సర్గ అనే పేరుతో చెప్తారు. 100 శ్లోకాలు ఉంటాయి, 100 ప్రశ్నలు. ఏమిటంటే, రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నావు కదా మంత్రుల యొక్క సహాయంతో, మంత్రులు నీకు చక్కని సలహాలు ఇస్తున్నారు కదా, సైన్యం నీ మాట వింటున్నారు కదా, ప్రజలందరూ నీ చెప్పు చేతల్లో ఉంటున్నారు కదా, సమయానికి పన్నులు కడుతున్నారు కదా, రాజ్యంలో భాండాగారం అంతా నిండుగా ఉంది కదా, గూఢచారులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విశేషాలన్నీ తెచ్చి నీకు చెప్తున్నారు కదా, ఇలా కథ 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 అంటూ కశ్చిత్ అవుతోందా అవుతోందా అని అడిగాడు. ఇలా అడిగినటువంటివన్నీ కూడా రాజనీతిలో తప్పనిసరిగా పాటించవలసినటువంటి పద్ధతి.
వీటన్నిటి సహాయ సహకారాలతో రాజ్యపాలన చేసినట్టయితే అది ఉత్తమ రాజ్యపాలన అవుతుంది. సైన్యం నిరంతరం సిద్ధంగా ఉంది కదా, ఆయుధాలు చక్కగా ఉన్నాయి కదా, ఏనుగులు గుర్రాలు బాగా పెంచి పోషించబడుతున్నాయి కదా, ఇలా అడిగినవన్నీ 100 ఉన్నాయి. ఎవరైతే వీటన్నింటినీ చక్కగా పాటిస్తూ రాజ్యపాలన చేస్తారో అప్పుడు ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజు చక్కగా ఉన్నట్టయితే, రాజు సమర్థుడైతే, తన కింద వారి చేత పని చేయించుకోవడం తెలిసిన వాడైతే, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో తెలిసినటువంటి వాడైతే, అప్పుడు ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాముడు ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఇలా పరిపాలన చేసి 11,000 సంవత్సరాలు రాజు ఎలా పరిపాలన చెయ్యాలి అన్నదాన్ని లోకంలో రాజ్యపాలకులందరికీ కూడా తెలియచెప్పి, ఏం చేయాలి, రాజ్యపాలన కాదు చేయవలసింది, రాజ్యాన్ని ఉపాసించాలి, రాజ్యం ఒక రాజ్యాన్ని ఒక దైవంగా భావించాలి, రాజ్యపాలన అన్నది దేవుడికి చేసేటటువంటి పూజలాగా చాలా శ్రద్ధగా నియమనిష్టలతో చక్కగా చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేసినటువంటి రాముడి యొక్క పరిపాలన చాలా చక్కగా ఉంది అని, అటువంటి రామరాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటూ ఈ 9 రోజులు రాముడి గురించి ఏదో కొద్ది విషయం అతి స్వల్పంగా అక్కడొకటి అక్కడొకటి ఆ ఏదో విడి పూలు తెచ్చి దండ గుచ్చినట్టుగా అక్కడొకటి తీసుకొచ్చి రాముడి యొక్క విశేషాలు, రామచరిత మన మనసుకి కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చెప్పడం అన్నది జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు చెప్తూ, మధ్యలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ఊళ్ళో లేకపోవడం, ఎక్కడెక్కడో ఉండి చెప్పడం, తోటలో కూర్చుని చెప్పడం, కారులో కూర్చుని చెప్పడం లాంటివన్నీ చేశాను. వాటన్నిటిని కూడా భరిస్తూ రామకథ వినడం మాత్రమే మాకు చాలు అన్నట్టుగా రామ భక్తి పరాయణులైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ నమస్తే అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. అమ్మా నమస్తే. ధన్యవాదాలమ్మా. పాదాభివందనం అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. జై నమస్తే శ్రీరామ్. జై శ్రీరామ్. హలో. ఎన్ని విఘ్నాలు వచ్చినా ఏదో పూర్తి చేసుకున్నాం మొత్తానికి. జై శ్రీరామ్ అమ్మా. ఏమ్మా? హలో 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 అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. మణినా? ఏమని సౌండ్ అమ్మా? ఎవరిదోను గాలేస్తోందో, కూలర్ పెట్టుకున్నారో ఏమో. శోభా గారిది ఎన్నిసార్లు మ్యూట్ చేసినా కూడా మళ్ళీ వాడు అన్మ్యూట్ చేస్తుంది. ఎవరిదో తెలియదు. సౌండ్ మ్యూట్ చేసింది. మ్యూట్ చేసామమ్మా. మ్యూట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్ చేసేయండి, లేదా ఆ అవతల వచ్చే సౌండ్స్ రాకుండా చూడండి. కూలర్ ఏదో మీ పెట్టుకున్న ఫోన్ వైపుకు ఉన్నట్టుంది, ఏమని శబ్దం వస్తుంది. మేము మ్యూట్ చేసినా కూడా మనం మళ్ళీ ఆన్ చేస్తున్నారమ్మా, అందువల్ల డిస్టర్బెన్స్ వస్తాం. అదే మీరు మ్యూట్ చేస్తున్నారు, వాళ్ళనే చెప్తున్నాను చేసుకోమని. వాళ్ళు మేము మ్యూట్ చేసాం కానీ వాళ్ళు ఆన్ చేస్తున్నారు. అది మళ్ళీ అమ్మా సక్కుబాయి గారు ఏంటో మాట్లాడాలనుకున్నారు, చెప్పండి అమ్మా. సక్కుబాయి గారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారనుకున్నాం. మిమ్మల్ని సక్కుబాయి గారిని అన్మ్యూట్ చేయండి, ఆవిడేదో మాట్లాడాలి. అమ్మ మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చమ్మా. జై శ్రీరామ్ అమ్మమ్మ. జై శ్రీరామ్. సరే, బాగుంది. ఆరవ్ జై శ్రీరామ్. పిల్లాడి నువ్వే గోల చెయ్యవరా బంగారం. సక్కుబాయి గారు మాట్లాడండి,
మిమ్మల్ని అమ్మ unmute జై శ్రీరామ్ అమ్మ. చాలా జై శ్రీరామ్. సంతోషంగా ఉంది మీతో సంతోషం అమ్మా. మాట్లాడుతుంటే. రేపటి నుంచి మన సుందరకాండ కొనసాగుతుందాం ఓకే యథాప్రకారం. అమ్మా. అదే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి, అందరికి ధన్యవాదాలండి. జై శ్రీరామ్ అమ్మ. ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు తల్లి. అమ్మా మీరు సుధీర ఉన్నారు కదా, ఆ. రేపేమన్నా వీళ్ళది ఇంకా రేపు ఉండదు కదా, చాలా కష్టం అవుతుంది. రేపు ఉండదమ్మా, ఉండదు. ఎందుకంటే నేను 5:30 కల్లా మళ్ళీ నేను మీరు మీ కివోలి గార్డెన్స్ కి వెళ్ళాలి, మీరు శివానందమూర్తి గారి సనాతన చారిటబుల్ ట్రస్ట్ ఫంక్షన్ కి. అంటే ఓకే అమ్మా. మీరు మీరు మీ సుందరకాండ కంటిన్యూ చేసేయచ్చు 4:30కి. అదే అదే ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ అందరికి యూ అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమ్మ రేపు ఇంతకి క్లాస్ ఉంటుందమ్మా లేదమ్మా అయితే మనకు బయట ఉంటుందమ్మా, నేను 4:30 to 5 వచ్చేస్తాను. ఓకే 4:30కి వచ్చేసి నేను క్లాస్ తీసుకునే నేను పెడతాను. ఓకే అమ్మా అయితే ఓకే అమ్మా నమస్తే. ఓకే అమ్మా. నమస్తే. అమ్మా అక్కడ కళ్యాణం దగ్గర ఏం మీరు లైవ్ పెట్టట్లేదు కదా? ఇంకా ఏం అనుకోలే అమ్మా, ఆ? ఇంకా ఏం అనుకోలేదు లైవ్ అనేది. అదే కష్టమే, అది ముందే చెప్పాలి కానీ అయినా అవసరం లేదులేండి, అందరూ ఇది చూస్తూ ఉంటారు, ఛానల్స్ చూస్తూ ఉంటారు అర్ధరాత్రి. ఓకే అమ్మ బాయ్. ఓకే అమ్మా, బాయ్. ఎన్ని విఘ్నాలు వచ్చినా సాగించాం మొత్తానికి ఇబ్బందుల మధ్య. ఆయన రాముల వారు చేయించుకున్నారు అలా. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. అమ్మ లాగ్ ఆఫ్ అయిపోయారు. సో నేను కూడా మీటింగ్ క్లోజ్ చేస్తున్నానండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.